కొర్రలు ఈ క్వాంటిటీ తీసుకుంటున్నానండి నేను. ఇవి మనం 1 గంట ముందు నానబెట్టుకుందాము. 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. కొంచెం నానబెట్టుకుందామండి. కడిగేసేసి అలాగే ఈ కప్పు మొలకలండి, పెసల మొలకలు 1 కప్పు పావు తీసుకున్నానండి. పెసలు మొలకలు ఇవేం నానబెట్టవసరం లేదు, ఆల్రెడీ మొలకలు కట్టేశాను నేను. ఇవన్నీ కూడా కొంచెం కడిగేసేసి నానబెట్టుకుందాము వాటర్ పోసుకుని. పెసరండి 1 రోజంతా కూడా నానబెట్టి 1 రోజంతా మొలకలు వచ్చేటట్టుగా చేశాను. ఇప్పుడు మనం ఈ కొర్రలు కడుక్కున్న కొర్రల్లో 2 కప్పులు వాటర్ పోసుకొని నానబెట్టుకుందాము. అలాగే బియ్యంలో కూడా ఒక 2 కప్స్ పోసి వాటర్ నానబెట్టుకుందామండి. 1 గంట నానబెడదామండి అన్నీ కూడా. చూసుకొని చూపిస్తానండి. మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం నాడితో సహా వేసేస్తున్నాను. 1 కప్పు 2 కప్పులు వాటర్ పోసాను. ఈ కొర్రలు కూడా వేసేస్తున్నాను. దీనికి కూడా ఒక 3/4 కప్పు పోసాను కదా, 1/2 కప్పు పైన దానికి 2 కప్పులు వాటర్ పోసాను. పెసలకి ఈ వాటర్ సరిపోతుంది. అలాగే ఈ పెసల మొలకలు కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని మనం ఇంకా కుక్కర్ మూత పెట్టండి. ఒక 4-5 విజిల్స్ రానిద్దాము. కొంచెం వేరుశనగ పప్పుతో చట్నీ చేసుకుందాము. ఇట్లా చిందిపోకుండా ఇలా వేసుకుంటే ఒట్టి పచ్చిమిరపకాయ. అలాగే ఎన్ని పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలు వేయించినాయి అనమాట. ఈ డైరెక్ట్గా నేను వేసేస్తున్నాను. మీరు వేయించినవి లేకపోతే వేయించుకోవాలి. వేగిపోయాయండి. వీటిని ఒక పల్లీలు మిక్సీ జార్లో వేసేసుకున్నామండి. అలాగే ఇంత చింతపండు పడుతుంది, 1 స్పూన్ జీలకర్ర, కాస్తంత కొత్తిమీర. ఇవన్నీ వేసుకుని మనము పొంగల్లోకి చట్నీ చేసుకున్నాము. అలాగేనండి కాస్త వెల్లుల్లిపాయలు 5, కాస్తంత ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను. అలాగే కాస్తంత కరివేపాకు. ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసేసి చట్నీ చేసుకున్నాము. మీకు మిక్సీ వేసుకుందామండి. చట్నీ అయిపోయిందండి. ఇలా మెత్తగా వేసుకోవాలన్నమాట. మిక్సీలో ఉండడం కొంచెం చట్నీ ఉంది కదా, అది కూడా కొంచెం మనం వాటర్ పోసేస్తే బాగా కలిసిపోతుంది. ఇలా కొంచెం పలుచన చేసుకుని వాటర్ పోసి తాలింపు వేసేసుకుందామండి. తాలింపు వేసేసుకున్నాము. చట్నీ తాలింపు వేసేసుకుని రెడీ చేసుకున్నాము. ఇది పసుపు వేసాను. అలాగే కాస్తంత కొత్తిమీర కూడా వేసేద్దాము అండి. వేసేసుకున్నాం. దీంట్లో చట్నీ రెడీ అండి. పక్కన పెట్టేసుకుందాము. ఇందులో ఒక 4 వచ్చినా సరిపోతుందండి. 4 వస్తే సరిపడండి. ఎంత బాగా ఉడికిందో, చక్కగా ఉడికిపోయిందండి. 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుందామండి. ఒక్కొక్కసారి కొర్రలు అవి ఉడకవు, సాల్ట్ వేస్తాను, కానీ నేను వేయలేదు అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఇలాంటివి తింటే మనకి పోషకాలు ఉంటాయి దీంట్లో. మరీ ఎక్కువ కొర్రలన్నీ వేయలేదు, లిమిట్గానే వేసాను. బాండీలోనండి కాస్తంత నెయ్యి వేసుకుని మనం పెట్టుకుని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఎన్ని మిరియాలు వేసుకోవాలండి. 1/4 స్పూన్ వేసాను. అలాగే 1 స్పూను జీలకర్ర, కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం ఎండుమిర్చి అండి, కొంచెం పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేస్తున్నాను. కాస్తంత కరివేపాకు, పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు. చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే కొర్రలు కదా, మనం రైస్లో వేసాం కాబట్టి కొంచెం కొబ్బరి వరకు సాల్ట్ వేసుకుందాము. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నట్టు వంగల్ని వేసేద్దాము. మీకు కొంచెం వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసి కూడా మీరు ఉడకబెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుందండి.
వినాయక చవితికి కూడా మనం ఈ పొంగల్ కూడా పెట్టొచ్చండి స్వామికి. చాలా చాలా బాగుంటుంది స్వామి ప్రసాదానికి కూడా. రెడీ అండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. రైస్లో అల్లం స్కిప్ అయిందండి. కొంచెం అల్లం కూడా మనం కొంచెం వేయించేసుకుందాము. అలాగే కొంచెం ఇంగువ కూడానండి స్కిప్ అయిందండి. దీంట్లో పోసి కూడా కలిపేసుకుందాము. కొంచెం స్కిప్ అయిందని పక్కన పెట్టాను. ఇదంతా కూడా కలిపేసుకుందాము. రెడీ అండి. కొర్రలు మొలకలు, పెసల మొలకలు రైస్తో పొంగల్ రెడీ అండి. చాలా చాలా టేస్ట్గా ఉందండి. మామూలు పొంగల్ కన్నా కూడా ఇది చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా బాగుందండి. అన్నీ కూడా సరిపోయినాయి. చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు ఎప్పుడు చేసుకున్నా సరే చేసి తినొచ్చు అనమాట. ఎప్పుడైనా తినొచ్చు దీన్ని. సాయంత్రం కానీ పొద్దున కానీ షుగర్ వాళ్ళు కానీ అందరూ తినొచ్చండి ఈ పద్ధతిలో. రుచికరమైనటువంటి కొర్రలు మొలకలు, పెసల మొలకలతో రైస్తో చేసినటువంటి పొంగల్ రెడీ అండి. విత్ చట్నీ అండి. చాలా చాలా ఎమ్మీగా ఉందండి. మీరు అందరూ కూడా చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే షేర్ చేయండి అండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మీరు ఎప్పుడైనా చేసి తినచ్చు. సాయంత్రం కానీ లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. రెసిపీని మీరందరూ కూడా చక్కగా వండుకొని తిని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానండి.